వీడియోను చూస్తున్న వీక్షకులందరికీ నా నమస్సుమాంజలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను. నేటి మొదటి ప్రశ్న, 18వ లోక్సభ ఎన్నికలు 543 స్థానాలకు ఎన్ని దశల్లో పోలింగ్ నిర్వహించారు? ఆప్షన్ 1 5 దశలు, ఆప్షన్ 2 6 దశలు, ఆప్షన్ 3 7 దశలు, ఆప్షన్ 4 8 దశలు. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 7 దశలు. మరో ప్రశ్న, భారతదేశంలో మొదటిసారిగా ద భారత్ సెంటర్ ఆఫ్ ఒలింపిక్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ అనేటువంటి దాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆప్షన్ 1 ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ 2 ఉత్తరప్రదేశ్, ఆప్షన్ 3 గుజరాత్, ఆప్షన్ 4 పంజాబ్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 గుజరాత్. మరో ప్రశ్న, 2024 సంవత్సరంలో ఫోర్బ్స్ నివేదిక ప్రకారం ప్రపంచంలో బలమైన కరెన్సీ కువైట్ దినార్ కాగా ఈ నివేదికలో భారతదేశ రూపీ స్థానం ఎంత? ఆప్షన్ 1 9వ స్థానం, ఆప్షన్ 2 10వ స్థానం, ఆప్షన్ 3 11వ స్థానం, ఆప్షన్ 4 12వ స్థానం. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 4 12వ స్థానం. మరో ప్రశ్న, దేశంలో ఎత్తైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ 206 అడుగుల ఎత్తున్న విగ్రహాన్ని ఎక్కడ స్థాపించారు? ఆప్షన్ 1 గాంధీనగర్ గుజరాత్, ఆప్షన్ 2 లక్నో ఉత్తరప్రదేశ్, ఆప్షన్ 3 విజయవాడ ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ 4 పాట్నా బీహార్. కరెక్ట్ ఆప్షన్ 3 విజయవాడ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లోనే అతి ఎత్తైన విగ్రహాన్ని ఏర్పరిచారు. మరో ప్రశ్న, ఇటీవల హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన ఇబ్రహీం రైసీ ఏ దేశ అధ్యక్షుడు? ఆప్షన్ 1 ఇటలీ, ఆప్షన్ 2 ఇరాన్, ఆప్షన్ 3 టర్కీ, ఆప్షన్ 4 ఇండోనేషియా. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 ఇరాన్. ఇరాన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్.